కరీంనగర్ జిల్లా మానకొండూరులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కుమారుని దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవడం సంచలనంగా మారింది. మానకొండూరుకు చెందిన పూరం కనకయ్య అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి మానకొండూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన కుమారుడు పూరం శ్రీనివాస్ ను తానే హత్య చేసినట్లు తెలిపాడు. అనుమానం కలిగిన పోలీసులు వెంటనే అతనితో పాటు వచ్చిన వ్యక్తిని తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ శ్రీనివాస్ తలపై తీవ్ర గాయాలతో మృతదేహంగా కనిపించాడు. పోలీసుల వివరాల ప్రకారం శ్రీనివాస్ కు వివాహం కాలేదు. తండ్రి కొడుకులు ఒకే గదిలో నివసిస్తుండగా మరో కుమారుడు కోడలు పక్క గదిలో ఉంటున్నారు. శ్రీనివాస్ ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి తండ్రితో గొడవ పడుతుండేవాడని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా ఇంట్లో తరచూ వివాదాలు నెలకొనేవని సమాచారం. సోమవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి తండ్రితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. అనంతరం రాత్రి నిద్రలో ఉన్న సమయంలో ఇంటి పక్కనే ఉన్న బండరాయితో తలపై బలంగా కొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం అందాద 7 గంటల ప్రాంతంలో మానకొండూరు గ్రామానికి చెందినటువంటి పూరం కనకయ్య అనేటువంటి వ్యక్తి పూరం రమేష్ అయినటువంటి తమ్ముడు వాళ్ళ తమ్ముడు అయ్యేటువంటి పూరం రమేష్ తో కలిసి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తను పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బందికి నేను రాత్రి నా కొడుకు చిన్న కొడుకు నేను ఇద్దరము మందు తాగిన తర్వాత ఇద్దరం గొడవపడ్డ తర్వాత రాత్రి 3 గంటల ప్రాంతంలో నేను అతను పడుకున్న తర్వాత అతని తల మీద బండ ఈ రకంగా ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. దాని కారణంగానే కావాలని నేను చంపినా అని చెప్పేసి అతను ఇక్కడ చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము వెంటనే మా సిబ్బందిని స్పాట్కు పంపించి కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత స్పాట్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది.